అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. కాంగ్రెస్ వాళ్లకు అధికారం నీళ్లు బాగానే వంట పట్టినాయి. ఇదేమో కానీ పార్టీని సందు లేకుండా పికపిక నింపుమని ఆర్డర్ వేసిండు. ఉమ్మయ్య డక్కయ్య ఎవరొచ్చినా ఏమంటూ చెప్పొద్దు, రమ్మని కండువగప్పుడే కావాలి అంటున్నాడు. లేకుంటే బీజేపీలకు పోయి ఏకుమేకులైతారని హితబోధ చేసిండు. కాంగ్రెస్ సెకండ్ హైకమాండ్ లీడర్ కేసీ వేణుగోపాల్ సారు, సీఎం సారు కడమ మంత్రులు క్యాండిడేట్లందరికీ నిన్న చిన్నపాటి క్లాసే వీకిందట. గేట్లు సగం తెరుచుడు కాదు, మొత్తం కుల్లబెట్టుండ్రి. ఎవరొచ్చినా రానియండ్రి పార్టీలకు. ఇయ్యల్లొద్దు, రేపొద్దు, నువ్వొద్దు, నువ్వు అట్లా నువ్వు ఇట్లా అని కొర్రీలు పెట్టి ఎవ్వరికి అడ్డం పడకుర్రి. మంచోడో చెడ్డోడో ఎవరొచ్చినా ముందుగాళ్ళైతే పార్టీలకు రానియండ్రి. మనం అద్దంటే బీజేపీలకు పోతారు, మళ్ళీ మనకి ఏకుమేక అయినట్టు అవుతుంది. కింది జాగాలు ఉండేటోళ్ళు కొత్తగా వచ్చేటోళ్ళకి ఎందుకు అడ్డం పడుతుండ్రు? మీకు రాజకీయం తెలియదు. పార్టీ అన్నప్పుడు అందరు రావాలి, అందరు కావాలి, లేకుంటే మన జుట్టు మంది చేతులకు పోతుంది. అట్లా కానియద్దని హితబోధ చేసిండు. కేసీ వేణుగోపాల్ సార్ చెప్తుంటే సీఎం డిప్యూటీ సీఎం సార్లు ఇద్దరు పక్కకు కూర్చొని మంచిగా ఆలకించిండ్రు. అట్లనే సారు అని అందరు తలకాయలు ఊపిండ్రు. మరి హైకమాండ్ తీసుకున్న క్లాస్ తోటి ఇక ముంగట మొత్తం గేట్లు కుల్ల తెరిచి పెడుతుండొచ్చు సీఎం సారు. మరి పార్టీలకు అందరినీ చేసుకోనరని చెప్పిండు, మంచిగానే ఉన్నది. కానీ ఇచ్చిన హామీలు కూడా మంచిగా అమలు చేయండ్రి, లేకుంటే జనాలు దుబ్బెత్తిపోస్తారని మాత్రం చెప్పకపాయే.